శ్రమలు వచ్చినాయి, ఆ యేసు ప్రభు వ్యక్తుడు. కష్టాలు వచ్చినాయి, ఆ యేసు ప్రభు వ్యక్తుడు. కన్నీరు వచ్చింది, ఆ యేసు ప్రభు వ్యక్తుడు. ఆయన అన్నిటికీ కర్త, విశ్వాసములకు కర్తయు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. నీకు వచ్చిన కష్టంలో దేవుడు నమ్మాలి, నీకు వచ్చిన సంతోషంలో దేవుడు నమ్మాలి. మనం ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు నమ్మాలి. లోకమంతా కూడా ఇది నీకు జరగదు అని నిన్ను విక్రించినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ బంధువులు, స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేవుడు విశ్వసించాలి. తిరిగి వాళ్ళు శ్రమంలో ఉంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన యేసు ప్రభువు యొక్క మాటలు పట్టుకొని మనం వారికి సహాయం చేయాలి. అబ్రహాము, లోతు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ వేరైపోయారు. ఆ పరిస్థితుల్లో లోతును విడిచి అబ్రహాం వెళ్ళిన తర్వాత లోతు పాడైపోయాడని తెలిసినప్పుడు సంతోషించాల. తిరిగి లోతును రక్షించడానికి అబ్రహాము డెసిషన్ తీసుకున్నాడు. మనం మన శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పిన దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఫెలో బ్రదర్.